నిజంగా మన ఆడోళ్ళకు చీరల మీద మస్తు పాయరం ఉంటుంది. అంతెందుకు ఇండ్లల్లా చీరలు కూడా పంచాది పట్టుకొస్తాయి, సంసారాలు కూడా గూలుస్తాయి. చీరకున్న పవర్ గసోంటిది. మరి ఇక చీరల షాపింగ్ అంటే అది ఒడవని ముచ్చట లెక్కనే కొడుతుంది కదా. బేరాలాడు నచ్చిన చీర కొనేదాకా ఊర్లేదు ఉన్న దుకాణాలన్నీ ఓపికతో తిరుగుడు మన ఆడోళ్ళతోనే అవుతుంది. ఇక ఆఫర్లు ఉన్నాయంటే చాలు ఒక్క చీరన్న కొనుక్కొని పెట్టుకుంటారు. అసంటితోళ్ళ 10 రూపాయలకే చీర అంటే ఊకుంటారా? ఊకోలే. అట్టనికి ఏమైందో చూడిరిగా మీరే. వారేవా అగో చూసినవా మన అక్కలు సమ్మక్క సారక పల్లారానికి ఎగబడినట్టే ఎగబడుతున్నారు కదా. చేతిలో 10 రూపాయల నోటు పట్టుకొని కరాటా బాక్సింగ్ ఫైటింగ్లు చేసుకుంటా మరీ ముంగడికి అత్తండ్రు కదా. ఎందుకయ్యా అంటవా? చీరల ఆఫర్లు పెట్టిండట ఒక బట్నం దుకాణ పైన. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ల దసరా ఆఫరు, దుక్నం బర్త్డే ఆఫర్ అనుకుంటా. ఇక ఆగుతారా? 10 రూపాయలకే చీర అని ఆఫర్ పెట్టిండాయే. ఇంకేమున్నది, 10 రూపాయలకు షాయి కూడా అత్తలేదు. ఇసంటిది చీరిత్తా అంటుండు కదా అనుకుంటా మన ఆడపడుచులు ఎగబడుతున్నారు. అగో చూడిగా. అయ్యయ్యో పాపం అక్కలు చీర కోసం ఎంత తనలాడుతున్నారో కదా. ఇటు చూడు రిగి పిల్లగాళ్ళు ఈ అక్కను చూసి ఎంత కుళ్ళు కుట్టుర్రో. ఆడోళ్ళకే చీరల ఆఫర్లా, మా మొగోళ్లకు 10 రూపాయలకు అగ్గి 5 రూపాయలకు పాయింట్ ఆఫర్ పెడితే ఏమవును అన్నట్టే మొగం పెట్టిండు ఆయే. అయితే 10 రూపాయలకే చీర ఆఫర్ కొందామని వచ్చినోళ్ళంతా చాలా మంది బాధపడుకుంటూనే పోయినట్టులో ఈ తొక్కిసలాటలు ఫైటింగ్లు చేయబట్టే మరి వాళ్ళ కట్టుకున్న 500-1000 రూపాయల చీర శనిపోయిందట. కొందరు గిట్లనే నెత్తి కొట్టుకుంటూరు. ఏదో శాస్త్రం చెప్పినట్టు ఒసరు కోసం చూసుకుంటే అసలుకే ఎసరు వచ్చిందట.